స్త్రీ సంఘములో మౌనంగా ఉండవలసినదే అనేది కఠినమైన ఆజ్ఞ. ఎందుకు మౌనంగా ఉండాలి అని ప్రశ్నించడము నిజంగా స్త్రీల యొక్క అధికారము, హక్కు, ధర్మము. పౌలు గారు ఆయన కొరింథీ సంఘంతో మాట్లాడుతూ స్త్రీ సంఘములో మౌనంగా ఉండవలసినదే అనే ఒక కఠినమైన ఆజ్ఞ ఒక్కటిస్తే సాధారణంగా సరిపోద్ది. ఎందుకంటే పౌలు ఏమై తన సొంత మాటలను సంఘానికి చెప్పే అంత ఆత్మ లేనివాడు కాదు. ఆయన ఆత్మపూర్ణుడై ప్రతి మాట మాట్లాడతాడు. దేవుడు ఇది కఠినమైన ఆజ్ఞని ఎంచుచున్నాడు కాబట్టి దేవుడు కేవలం ఆజ్ఞ మాత్రం ఇచ్చి వదిలిపెట్టలేదు, కానీ ఏం చేశాడంటే దానికి సంబంధించిన ఒక ఎక్స్ప్లెనేషన్ ని కూడా కింద మనతో మాట్లాడడం జరిగింది. కనుక ఎందుకు స్త్రీ సంఘములో మౌనంగా ఉండాలి అంటే అని ఆది కాండంలోని సృష్టి కార్యం దగ్గరికి పౌలు గారు తీసుకొని వెళ్ళారు. ఈరోజు స్త్రీ పురుష సృష్టి కార్యములో దాగి ఉన్న మీతో కొన్ని విశేషాలను మాట్లాడతాను. మొదటిగా, ఎందుకు స్త్రీ పురుష ధర్మములో స్త్రీ పురుషునికి సహకారిగా ఉంది, ఎందుకు పురుషుడు స్త్రీకి అధికారిగా ఉన్నాడు అనే విశేషాన్ని దేవుడు సృష్టి కార్యంలో ఎలా తెలియజేశాడు అనగా, మొదటిగా దేవుడు ఆదామును కలుగజేశాడు. ఎవరిని? ఆదామును కలుగజేశాడు. సృష్టింపబడిన క్రమం బట్టి చూస్తే ఆదాము హవ్వకు జ్యేష్ఠుడై ఉన్నాడు. ఇక రెండో విషయం, సృష్టి క్రమమును మనము లేదా సృష్టి విధానమును మనం జాగ్రత్తగా గమనిస్తే ఆదామేమో దేవుని ద్వారా నేరుగా నిర్మింపబడిన వాడైతే హవ్వ మాత్రము ఆదాములో నుంచి వచ్చినది. అందుకే పౌలు గారు ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు, పురుషుడు స్త్రీ కోసము నియమింపబడలేదు కానీ స్త్రీ పురుషుని కోసము నియమింపబడినది. అంటే దిస్ ఈజ్ నాట్ వైస్ వర్సా, అంటే పురుషుడు స్త్రీ కోసము, స్త్రీ పురుషుడి కోసము నియమింపబడినది కాదు. స్త్రీ పురుషుడి కోసం నియమింపబడింది కానీ పురుషుడు స్త్రీ కోసము నియమింపబడలేదు. అయితే ఎందును బట్టి స్త్రీ నియమింపబడింది అని దేవుడు చెప్తున్నాడంటే, దేవుడు నరుణ్ణి నిర్మించిన తరువాత అతనికి మిగతా నిర్మాణములో ఎక్కడా సాటి అయిన సహాయము దొరకని కారణాన్ని బట్టి ఆయనకు సాటి అయిన సహాయము అవసరము అని దేవుడు అనుకొని ఆదాముకు సాటి అయిన సహాయముగా అవ్వను నియమించాడు. అనగా ఆదాము పట్ల దేవునికున్న సంకల్పము వేరు, హవ్వ నిర్మాణానికి వెనుకాల దేవునికున్న సంకల్పము వేరు. ఇది ఎవ్వరూ అభ్యంతరపడడానికి వీలు లేనటువంటి అది గాఢమైన సత్యం అని మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఇక మరొక విషయంలోకి వెళ్తే, ఆదాముకు నామకరణం చేసింది మాత్రం సాక్షాత్తు దేవుడు. ఆయనకు ఆదాము అని పేరు పెట్టడం జరిగింది. ఈ సృష్టికి ఏమో ఆదాము పేర్లు పెట్టడం జరిగింది. అదే క్రమంలో హవ్వ నిర్మింపబడిన తరువాత కూడా హవ్వకు కూడా నామకరణం చేసింది ఆదామే. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము, నరుల్లోంచి తీయబడిన దానివి గనుక నీవు నారి అనబడదు అని చెప్పేసి ఆదాము నారి అనే పేరును హవ్వకు ఇవ్వడము జరిగింది. అంటే నామకరణం చేసే క్రమంలో కూడా దేవుడు స్పష్టమైన సూచన ఇస్తూ ఉన్నాడు. ఏమని? దేవుడేమో నరుడికి నేరుగా నామకరణం చేస్తే మిగతా సృష్టి అంతటికి వలె నారికి నరుడు నామకరణం చేస్తూ ఉన్నాడు. ఇక ఇంతకంటే శ్రేష్టమైన మరికొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా, స్త్రీ మోసపరచబడను గాని పురుషుడు మోసపరచబడలేదు అని రాయబడింది. అయితే మోసపరచబడింది స్త్రీ అయితే దేవుడు మాత్రము ఆ యొక్క మోసమును బట్టి గాని ఆ అతిక్రమమును బట్టి గాని మొట్టమొదటిగా ప్రశ్నించింది స్త్రీని కాదు గాని ఆదామును ప్రశ్నించాడు. ఎందుకు ప్రశ్నించాలి అంటే, ఎవరైతే ఒక అధికారి ఉంటాడో ఆ అధికారి కింద ఉన్న తన యొక్క సహకారులందరికీ బాధ్యత అధికారి మీద ఉంటుందనేది సామాన్యంగా మనుషులుగా మనం ఆలోచించినా కూడా మనకు అర్థమవుతా ఉంటది. అందుకే దేవుడు మొట్టమొదటిగా అతిక్రమము హవ్వ దగ్గర జరిగినప్పటికీ ఆదామును ప్రశ్నించాడు అనే విశేషాన్ని మనము గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇక చివరిగా మరొక బలమైన విషయాన్ని మీకు చెప్తాను. అదేంటంటే, ఈ అతిక్రమమును బట్టి ఇటు ఆదాముకు మరియు అవ్వకు ఇద్దరికి శాపము ఇవ్వడం జరిగింది. ఈ శాపం ఇచ్చే క్రమంలో కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే ఆదాముకిచ్చిన శాపము సమస్త మానవాళికి ఆపాదింపబడేదిగా ఉంటే హవ్వకిచ్చిన శాపం మాత్రం కేవలము స్త్రీలకు ఆపాదింపబడేదిగా ఉంది. ఎందుకు ఇలాగుంది అంటే, ఆదాము సమస్తమైన మానవ జాతికి ఇటు స్త్రీలకు పురుషులకు బాధ్యుడైతే
అవ మాత్రం కేవలము స్త్రీలకు మాత్రమే బాధ్యత వహించినట్లుగా స్పష్టంగా ప్రతి సృష్టి క్రమములోని ప్రతి పాయింట్ మనం జాగ్రత్తగా గమనిస్తా ఉంటే స్పష్టంగా దేవుడు స్త్రీ పురుషుల మధ్య ధర్మాన్ని మనకు అర్థమయ్యేటట్లుగానే వాక్యాన్ని రాయించాడు అని మనము అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోలేకపోతున్నామేమో అని అనేక మార్లు దేవుడు అపోస్తుల ద్వారా అనేక మంది ప్రవక్తల ద్వారా ఈ మాటనే మరలా నెమరు వేశాడు. ఎందుకంటే ఈ ధర్మము అర్థం చేసుకోలేకపోతే పౌలు గారు మాట్లాడుతున్న ఒక ఆజ్ఞ మనకి కఠినమైనదిగా అనిపించవచ్చు. కఠినమైనదిగా అనిపిస్తే పర్వాలేదు, ఎందుకంటే ఆజ్ఞలన్నీ డెఫినెట్ గా దాన్ని జాగ్రత్తగా పాటించే వాడికి కఠినంగానే ఉంటాయి. కానీ కఠినం కాకుండా అభ్యంతరము అపార్థము అయితే మాత్రము అక్కడ ప్రమాదమయ్యే అవకాశం ఉంది. కనుక ఈ సృష్టి క్రమమును మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దేవుడు సృష్టి క్రమములోనే పురుషుణ్ణి స్త్రీకి అధికారిగాను స్త్రీని పురుషునికి సహకారిగాను నియమించాడనేది సుస్పష్టం. అయితే దీనికంటే శ్రేష్టమైన విషయాలను ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం.